హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక చిన్న బైబిల్ స్టోరీ మనం తెలుసుకుందాం. స్టోరీ నేమ్ వచ్చేసి మరవబడిన బిడ్డ. అయితే ఒక ధనిక దంపతులు ఉండేవారు. వారికి ఒక కూతురు పుట్టింది. అయితే కూతురి మొదటి పుట్టినరోజు వారు జరపాలనుకున్నారు. ప్రతి ఒక్క బంధుమిత్రులను వారు ఆహ్వానించిరి. వారు రకరకాల తిండి వంటలు వారు చేసిరి. సాయంత్రం అగసరికి వారు ఒక్కొక్కరే వచ్చిచుండిరి. ఆ పాపను ఆ ఉయ్యాలలో ఉంచెను. ఒక స్త్రీ తాను తెచ్చిన బహుమానాలను ఆ ఉయ్యాలలో ఉంచెను. అలాగే ప్రతి ఒక్కరు తెచ్చిన గిఫ్ట్స్ ని ఆ ఉయ్యాలలో ఉంచెను. అలా ప్రతి ఒక్కరు గిఫ్ట్స్ తెచ్చి ఆ ఉయ్యాలలో ఉంచెను గనుక బిడ్డ ఊపిరాడక మరణించెను. భార్యాభర్తలు ఇద్దరు అతిథులను ఆహ్వానించటలోను వారి మర్యాదలో వారు ఉండెను. పార్టీ ముగిసిన తర్వాత అతిథులను సాగనంపిన తర్వాత వారు బహుమతులను తీర్చుండగా చనిపోయిన బిడ్డ కనబడెను. పార్టీకి ముఖ్య కారణమగు బిడ్డను మర్చుట ఎంత విచారం. మనం ముఖ్యమైన వాటిని మర్చిచున్నామని కీర్తనకారుడు హెచ్చరిస్తున్నాడు. యేసయ్య చేసిన ఆశ్చర్య క్రియలను మనం మర్చిపోతున్నాం. ఆయన ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. పగలు మేఘస్తంభముగాను రాత్రిలందు అగ్నిస్తంభముగాను ఉండి వారిని నడిపించెను. ఆకాశమన్నాను నీటిని ఇచ్చాడని మనం మర్చి ఉన్నాం. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.